నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బల్లికురవ మండలం మల్లాయపాలెంలోని సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం. బండరాలు పడి 6 కార్మికుల మృతి, మరో 10 మందికి తీవ్ర గాయాలు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన బాపట్ల జిల్లా ఎస్పీ, మైనింగ్ అధికారులు. ఎర్రటి ఎండలో పొలం గట్టున సీఎం చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభిస్తే సినిమా సెట్టింగ్లా కనిపించాయా అని వైసీపీ జిల్లా అధ్యక్షుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు. పాఠశాలల ఆవరణలోకి విద్యార్థి సంఘాలు రాకుండా తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నా, జీవో ప్రతులు దగ్ధం. ఇక వివరాల్లోకి వెళ్తే, బల్లికురవ మండలం మల్లాయపాలెంలో ఘోర ప్రమాదం జరిగింది. సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో బండరాలు పడి 6 కార్మికులు మృతి చెందారు. మృతులు ఒడిశా వాసులుగా ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటి వరకు 6 మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో క్వారీలో 16 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన మరో 10 మంది కార్మికులను మెరుగైన వైద్యం కోసం నర్సరావుపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 4 పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. క్వారీ యాజమాన్యం భద్రతా చర్యలు చేపట్టలేదని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద ఘటనపై బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి, ఎస్పీ తుషార్ డూడి, మైనింగ్ అధికారి వివరాలు వెల్లడించారు. బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి క్షతగాత్రులను జీజీహెచ్లో పరామర్శించారు. క్వారీ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ దిగ్భ్రాంతిని ప్రకటించి ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరపాలని సూచించారు. బల్లికురవ మండల్లో కొనిదేనా అనే విలేజ్లో గ్రానైట్ క్వారీలో మరి దాదాపుగా 16 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. మరి అక్కడ రాత్రి పడినటువంటి వర్షం కావచ్చు, ఆ నీళ్లు సీపేజ్ అనేది రావడం జరిగింది. ఆ సీపేజ్ అనేది రావడం వల్ల ఆ ఫాల్టీ రాక్ ఏదైతే రాళ్ళ మధ్యలో గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో ఉన్నటువంటి మట్టి కొట్టుకుపోవడం, మరి ఆ ఫాల్టీ రాక్స్ స్లైడ్ అయిపోయి ఆ రాక్ వీళ్ళపైన ప్రమాదవశాత్తు హఠాత్తుగా వీళ్ళ పైన పడిపోయింది. అలా పడిపోవడం వల్ల మరి 4 అక్కడికక్కడే దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. ఒక 2 వైద్యం కోసం నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించినప్పుడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆ 2 చనిపోవడం అనేది జరిగింది. మిగిలినటువంటి వాళ్ళు ఇంజూర్ అయినటువంటి పీపుల్ని నర్సరావుపేట జీబీఆర్ హాస్పిటల్లో వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తూ ఉన్నారు. చనిపోయినటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి మనము మైనింగ్ యాజమాన్యం తరఫు నుంచి 14 లక్షల రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి చనిపోయిన కుటుంబానికి ఇచ్చే విధంగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. మరి ఆనరబుల్ సీఎం గారి ఆదేశానుసారంగా క్రిమినల్ కేసు బుక్ చేయడం జరిగింది. దాని దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అదేవిధంగా మైన్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దాని ప్రకారంగా మనము ఫైనల్గా దాని రిజల్ట్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదే ప్రకారంగా మరి ఎవరైతే సీరియస్గా ఇంజూర్ అయినట్టున్నారో ఈరోజు ఒక అతనికి వాళ్ళిద్దరికీ కూడా చెరొక 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇవ్వడానికి యాజమాన్యాన్ని మనము గట్టిగా ఆదేశాలు ఇచ్చాం. ఈరోజు ఇక్కడ ఒక చాలా సాడ్ సంఘటన జరిగింది. పొద్దునే ఇక్కడ టోటల్ 9 వర్కర్స్ కింద పని చేసినప్పుడు నా వెనుక మీరు చూడవచ్చు ఒక రాక్, ఫాల్టీ రాక్ జారిపోయి కింద పడింది. దాంట్లో 2 చోట పడి ఉంటుంది. ఒక చోట కింద ఒక 100 ఫీట్ పిట్లో టోటల్ 9 వర్కర్స్ పని చేస్తున్నారు. వారు అందరూ ఒడిశా నుండి. అది మార్నింగ్ అప్రాక్సిమేట్ 10:30-11 ఆ మధ్యలో జరిగింది. ఇమీడియట్గా మా నోటీస్కి వచ్చినప్పుడు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశాము. అందరినీ రెస్క్యూ చేయడం జరిగింది. టోటల్ 4 ఆన్ ద స్పాట్ చనిపోయారు. ఒక 5 మెంబర్స్ని మేము హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. దాంట్లో 2 అక్కడ చనిపోయారు, 3 ఇంకా అండర్ ట్రీట్మెంట్ ఉన్నారు. దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. తర్వాత ఈ ఎగ్జాక్ట్ నేచర్ ఎందుకు అది జారిపోయి పడిపోయింది, తర్వాత
ఎలాంటి అది రెయిన్స్ వల్ల ఏమైనా అయిందా లేకపోతే వేరే రీజన్స్ ఏముంది, దానికి ఫోరెన్సిక్ టీమ్స్ కూడా మేము ఇక్కడ పిలిచాము. నాతో మైనింగ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో ఇంకా అది అంతా బయటికి వస్తుంది. దాంట్లో మన ఆనరబుల్ సీఎం చెప్పిన ప్రకారం అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ మేము ముందే ఈ రెస్క్యూ వర్క్ని ఫోకస్ చేసుకొని పని చేశాము. సో అది ఇప్పుడు కంప్లీట్ అయింది. తర్వాత ఇప్పుడు పోలీస్ వర్క్ కూడా టేకప్ చేస్తాము. ఆ టోటల్ ఎంతమంది ఉన్నారు, చుట్టూ ఎంతమంది ఉన్నారు, అది ఇంకా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్లో వస్తాయి. వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తాం. స్టోన్ కింద ఇంకెవరన్నా ఉన్నారు? ఇప్పుడు ఎవరు లేదు. అంతా రెస్క్యూ వర్క్ అంతా డెబ్రీ రిమూవల్ చేయడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ దేర్ ఆర్ నో పర్సన్. అధికారులు కార్మికులకు రక్షణ కల్పించవలసిన మైనింగ్ అధికారులు యాజమాన్యానికి అనుకూలంగా ప్రవర్తించడం వలన ఇలాంటి ఘోరాలు సంభవిస్తున్నాయని బల్లికొరవ మండలం సిపిఎం కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు మజుందార్ విమర్శించారు. వీరి నిర్లక్ష్యం వల్ల గతంలో జెమ్ క్వారీ, అంతకుముందు కాసిరెడ్డి క్వారీల్లో ఇలాంటి ప్రమాదాలు సంభవించి కార్మికులు మృతి చెందారని గుర్తు చేశారు. ఈ ప్రమాదాలు వెనుక మైనింగ్ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు. బతుకు తెరువు కోసం ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి క్వారీలో పనిచేసే కార్మికులు ప్రాణాలంటే యాజమాన్యానికి, అధికారులకు లెక్క లేకుండా పోయిందన్నారు. చనిపోయిన తర్వాత నష్టపరిహారం ఇవ్వడం కాదు, రక్షణ మార్గాలు ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. మరణించిన ప్రతి కార్మికుడికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలను ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కార్మిక చట్టాలు కానీ, కార్మికులు కావాల్సినటువంటి సేఫ్టీ కానీ ఏమీ లేకుండా కార్మికుల శాతం బానిసలాగా ఈ క్వారీల్లో పనిచేపిస్తా ఉన్నారు. వేతనాలు తక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు జరిగిన తర్వాత నష్టపరిహారం ఇచ్చేదో రూపాయలు ఇచ్చేది అంటే స్థానికంగా కార్మికులకు ఇచ్చేటువంటి నష్టపరిహారం వేరుగా ఉంటుంది. ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులు చనిపోతే ఇచ్చే నష్టపరిహారం వేరుగా ఉంటుంది. వాళ్ళకి చట్టాన్ని కాపాడాల్సినటువంటి అధికారులు ఇక్కడ యాజమాన్యానికి అనుకూలంగా తొత్తులుగా మారి ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి వాటికి పాల్పడి ఈరోజు కార్మికుల యొక్క కుటుంబాలను నాశనం చేసేటువంటి పద్ధతి ఈ క్వారీల్లో జరుగుతూ ఉంది. అందుకని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముందు చనిపోయిన తర్వాత నష్టపరిహారం ఇచ్చేటువంటి పద్ధతి కాదు, చనిపోక ముందు కార్మికులకి సేఫ్టీ అనేది కల్పించాలి. 5 ఏళ్ల పాటు విధ్వంస పాలన చేసిన మిమ్మల్ని ప్రజలు చెప్పుతో కొట్టినా ఇంకా బుద్ధి రాలేదని రాష్ట్ర టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. 70 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎర్రటి ఎండలో పొలం గట్టున రైతులతో మాట్లాడితే వైసీపీ జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డికి సినిమా సెట్టింగ్లా కనిపించిందా అని మండిపడ్డారు. ఒంగోలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ తీరుపై నిప్పులు చెరిగారు. బూచేపల్లి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి, నోటికి ఏది వస్తే అది మాట్లాడితే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మీ నాయకుడు రాష్ట్రాన్ని 10 లక్షల కోట్లు అప్పుల్లో ముంచితే మా సమర్థవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ట్రీమ్ లైన్ చేస్తూ సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నాడని తెలిపారు. జగన్ వీధి రౌడీలా వ్యవహరించి తన పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. న్యూసెన్స్ క్రియేట్ చేసి తన్నులు తినాలి, జైళ్లకు వెళ్లాలన్నట్లుగా వైసీపీ తీరు ఉందని అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే తగిన గుణపాఠం చెబుతామని నూకసాని బాలాజీ హెచ్చరించారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒక అసందర్భంగా, అనవసరంగా, అర్థం లేనటువంటి వ్యర్థ ప్రసంగం కూడా ఒకటి చేశారు. మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా, నోటికి ఏది వస్తే అది మాట్లాడటం సరైనది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో, సూపర్ 6 అనేటువంటి ఏదైతే 6 పథకాలు చెప్పారో వాటన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. 10 లక్షల కోట్ల పైచీలకు అప్పులు దారాదత్తం చేసి పడేస్తే, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తే, రాష్ట్రాన్ని అగ్నిగుండంలాగా జగన్మోహన్ రెడ్డి గారు నెట్టేస్తే, రాష్ట్రాన్ని ఒక రాక్షస విలయతాండంగా రాష్ట్రాన్ని ఒక రాక్షస పరిపాలన చేస్తే, వాటన్నిటినీ మార్చుకుంటూ రాజ్యాంగబద్ధమైన పరిపాలన చేస్తూ 10 లక్షల కోట్ల పైచీలకు అప్పులు అన్నింటినీ ఒక పక్క వాటిని భరిస్తూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఎన్నికల్లో ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నారు. 67 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తున్నాం. మీకు కనీసం లెక్కలు వచ్చో లేదో నాకు తెలియదు, కనీసం అవగాహన ఉందో లేదో తెలియదు. ఊరికి ఏదో ఒకటి బురద జల్లి అధికారం పోయిందంటే యాభతో చెప్పుతో కొట్టారు నన్ను జనం. 11 సీట్లకు పరిమితం చేస్తే ఇంకా బుద్ధి లేకుండా మీరు ఎలా మాట్లాడతారు? అసందర్భంగా మీరు నాగార్జున గారు, బూచేపల్లి శివప్రసాద్ గారు అర్థం పర్థం లేనటువంటి వ్యర్థ ప్రసంగాలు చేయటం సరైంది కాదు. మీరేమన్నారు? డ్రామా సెట్టింగ్లా రైతుల మధ్య మండు టెండలో 75 ఏళ్ల వయసున్నటువంటి ఒక ముఖ్యమంత్రి
మేమే ఉండలేకపోయాం. ఆ ఎండలో మాడి మసి అయిపోయాం. స్ట్రాటజిక్గా ఒక వ్యూహాత్మకంగా రైతులు పొలాల్లో వాళ్ళు ఏం కష్టం పడుతున్నారో, ఎండనక వాననక ఎలా ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల్లో ఉండి తను కూడా పనిచేయాలి, ఆ యొక్క బాధలు కష్టాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఎండలో ఉన్నాడు తప్ప డ్రామా సెట్టింగ్లు కాదే. రైతులు ఆ రెడీ చేసే క్రమంలో వాళ్ళ పాములు వాళ్ళకు ఉన్నటువంటి గడ్డి మోపులో ఏదైనా ఉంటే ఎండుగడ్డ పశువులు మేపుకునేదానికి ఉంటే ఆడు ఉంటే అన్నెట్టేసి ఉండొచ్చు. దాని పెద్ద తతంగమా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మేరకు పెన్షన్ కానీ, అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు కానీ, అదేవిధంగా రైతు ఇప్పుడు అన్నదాత సుఖీభావ ఇచ్చాం. రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకి ఫ్రీ బస్సు ప్రయాణం ఒకటి ఉంది. అదేవిధంగా అన్న క్యాంటీన్లు స్థాపించాం. మీరు రద్దు చేస్తే 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి కార్యక్రమం. మీరు ఏం మాట్లాడతారో మీకు తెలియదు, ఏం చేస్తారో మీకు తెలియదు. ప్రజలు చెప్పు తీసుకుని కొట్టినా కూడా మీకు సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమన్నా అర్థం కావటం లేదు. ఈరోజు మేము రాజ్యాంగబద్ధ పరిపాలన చేస్తున్నాం. ఎక్కడ అరాచకాలు చేయటం లేదు, ఎలా అన్యాయం చేయటం లేదు, ఎవరు నోరు కొట్టడం లేదు. మద్యం కుంభకోణం పేరుతో 3,000 కోట్ల రూపాయల పైచలకు మీరు దుర్మార్గం పరిపాలన చేశారు. మైన్స్ శాండ్ ఎక్కడికక్కడ దోచేశారు. ఎక్కడ నీకు అన్యాయం కనపడుతుంది మిస్టర్ శివప్రసాద్ రెడ్డి? ఏమండి నేరుగా నాగార్జున రెడ్డి గారు మీకేం కనపడటం లేదు ఇక్కడ జరుగుతున్న పరిపాలన? ఇవాళ అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని మన జిల్లాలకు వచ్చి మన ప్రాంతంలో దర్శనం, నీ బాధ ఏంటంటే దర్శన నియోజకవర్గంలో పెట్టడం. మీరెంత ఇస్తామన్నారు రైతు సుఖీ? మీరు అన్నదాత రైతులకు రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు? 13,500. అది కూడా ఇప్పుడు నువ్వు టోటల్గా ఆ రోజుకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తానని ఎక్కడ ప్రకటన చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తానని ప్రకటన చేయకముందే మీరు 15,000 ఇస్తానన్న వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఇచ్చిన తర్వాత దాన్ని 7,500కి ఇచ్చారు. మీరు ఎక్కడ మీరు ఇచ్చిన 15,000? మేము ఎక్కడ కక్ష సాధించలేదే, ఎక్కడ కూడా అసందర్భంగా ప్రవర్తించడం లేదే. రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారంగా పోలీసులు ఏదైతే అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నారో, ఏదైతే చట్ట ప్రకారం ఉందో దాని ప్రకారం యాక్షన్ తీసుకున్నారు. ఆఖరికి లోకేష్ బాబు గారు కూడా మీరు రెడ్ బుక్తో చూస్తానని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడారు. అయినా కూడా రాష్ట్ర పరిపాలన చేయాలి, రాజ్యాంగబద్ధంగా ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పోలీసులకి చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని చెప్పారు తప్ప ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కావటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించండి. మమ్మల్ని రెచ్చగొట్టి మీరు ఏదో విధంగా జైళ్ళకు పోవాలి, కేసులు పెట్టించుకోవాలి, తన్నులు తినాలని అనుకుంటే విద్యుత్ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రమాదం ముంచుకొస్తుందని చాలామంది ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ప్రయత్నం చేస్తుందని, దాన్ని వెంటనే విరమించుకోవాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు వై సిద్ధయ్య అన్నారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నగరంలోని రాజీవ్ నగర్లో అపార్ట్మెంట్ యజమానులతో స్మార్ట్ మీటర్లపై సదస్సు నిర్వహించారు. గతంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్న సమయంలో అప్పటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ స్మార్ట్ మీటర్లను పగలగొట్టమని చెప్పి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీతో కుదుర్చుకున్న ఒప్పందంతో ప్రజలపై భారాలు మోపడంతో విద్యుత్ సంస్కరణలను అమలు చేసేందుకు ఈ స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని అన్నారు. మీటర్లు బిగించడం వలన చాలా ప్రమాదం ఉందని, గంట గంటకు రేటు మారే అవకాశం ఉందని, సెల్ ఫోన్కి ముందుగానే రీఛార్జ్ చేసుకున్నట్లుగా 500 రూపాయలకు తగ్గకుండా మినిమం రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని, అందువలన ప్రజలను మేలుకొలిపే దానికోసం ప్రతి ఏరియాల్లో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి స్మార్ట్ మీటర్ల వల్ల ప్రమాదాన్ని తెలియజేస్తున్నామని, ప్రభుత్వం వెంటనే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను విరమించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు దామ శ్రీనివాసులు, ఏవి పుల్లారావు, అపార్ట్మెంట్ యజమానులు పాల్గొన్నారు. ఈ స్మార్ట్ మీటర్లు వీటితో పాటు మరి 3-4 అంశాలు కూడా ఆందోళనకరంగా ఉన్నాయి. మరొకటి ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి ఇప్పుడు వచ్చిన పరిస్థితుల్లో, మారిన పరిస్థితుల్లో ప్రతిరోజు కరెంట్ రేటు మారచ్చు, ప్రతి గంటకి కరెంట్ రేటు మారచ్చు, ప్రతి 15 రోజులు కూడా కరెంట్ రేటు మారచ్చు. మరి ఇంతకుముందు ఉన్నటువంటి మీటర్లో ఈ ఫెసిలిటీ లేదు, ఈ సౌకర్యం లేదు. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త మీటర్లో ఉన్నది ఏంటంటే గంట గంటకి రీడింగ్ చూపిస్తుంది. ఎక్కువ కరెంటు కాల్చే పీరియడ్లో మీటర్లో చూపిస్తుంది. చూపించిన దానికి ₹6.70 నుంచి ₹10 వరకు ఛార్జింగ్ చేసే అవకాశం అంతా ఉంటుంది. అందుచేందంటే ఈ స్మార్ట్ మీటర్స్ అనేటువంటివి ఉపయోగం లేదు, దీనివల్ల ప్రజలకు నష్టదాయకము, ఆర్థికంగా అనేక భారాలు పడుతున్నాయి, ఇది ఉండాల్సిన అవసరం లేదనేటువంటిది ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మొత్తం ఆ సెకీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధారం చేసుకొని ఒక ఒప్పందం చేశాడు, అదానితో ఒప్పందం చేశాడు. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చెప్పారంటే ఈ ఒప్పందం తప్పు, ఈ స్మార్ట్ మీటర్లు అనేవి నష్టము, కాబట్టి స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని చెప్పని పద్ధతులు చెప్పారు.
వాళ్ళు అధికారంకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? అవే విధానాలు అవలంబిస్తారు. వాడి నిర్ణయం ఏంటంటే మొత్తం ఈ ప్రాంతంలో ఏ పరిస్థితులు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వీల్లేదు, మనం అంగీకరించొద్దు. మనం ఎన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నా ఖచ్చితంగా మనం అంత ఐక్యంగా నిలబడి ప్రజల పక్షాన్ని నిలబడాలి. ఈ కార్పొరేట్లు, పెద్ద పెట్టుబడిదారులు వీళ్ళకి వ్యతిరేకంగా నిలబడాలనేటువంటిది ఒక నిర్ణయం కోసం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలను పాఠశాలల ఆవరణలోకి అనుమతి లేదంటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తీసుకొచ్చిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు అన్నారు. విద్యాశాఖ తీసుకొచ్చిన జీవోకి వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జీవో ప్రతులను దగ్ధం చేసి కలెక్టరేట్ పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. విద్యా హక్కులను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం నారాయణ, చైతన్య లాంటి కార్పొరేట్ సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తీసుకున్న నిర్ణయాలు విద్యార్థులకు, విద్యార్థి లోకానికి వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే విద్యార్థి సంఘాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి చర్యలు మానుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగభూషణం, శివతేజ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో చేతనైతే విద్యాశాఖ డైరెక్టర్ గారు పాఠశాల విద్యలో పేద విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క రక్త మాంసాలను కోట్ల వ్యాపారం చేస్తున్నటువంటి నారాయణ, శ్రీ చైతన్య పాఠశాలల యొక్క చీకటి వ్యాపారానికి మీరు ఏదైనా చేయగలిగితే ధైర్యంగా అలాంటి అంశాలపైన పోరాటం చేయండి, సర్క్యులర్ వేయండి. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు సృజనాత్మకతకు, జ్ఞానానికి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించండి తప్ప ఒక ఐఏఎస్గా ఉండి పాఠశాల విద్యా డైరెక్టర్లుగా ఉండి ఇవాళ పాఠశాలలకు ఎవరు వెళ్ళకూడదు అనేటువంటి నిర్ణయాలు చేస్తూ ఉన్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో లేదు. కాంట్రాక్టర్లకు, కలెక్టర్లకు, ఐఏఎస్లకు, రాజకీయ నేతలకు పెద్ద తేడా లేకుండా పోతా ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో. చివరికి విద్యార్థులు అల్టిమేట్ నష్టపోతా ఉన్నారు. ఏదైతే విద్యాశాఖ మంత్రి ఇవాళ గతంలో కూడా ఏమి హామీ చేశాడు, 1-1 జీవోను రద్దు చేస్తూ ఉన్నారు. కాబట్టి తస్మత్ జాగ్రత్త విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి, అధికారంలో ఉన్న తర్వాత ఒకటి మాట్లాడుతా ఉన్నాం. వెంటనే ఈ ప్రొసీడింగ్స్ వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. పాఠశాల విద్యా డైరెక్టర్ ఐఏఎస్ వీణ విజయరామరాజు తీసుకొచ్చినటువంటి జీవో ఏదైతే స్కూల్స్ పర్మిషన్ లేకోకుండా విద్యార్థి సంఘాలు కానీ ఏ ప్రజా సంఘాలు కానీ పాఠశాలలకు రావడానికి అనుమతులు తీసుకోవాల్సిందే, అనుమతి లేకుండా రావడానికి వీలు లేదని చెప్పేసి ఒక ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే ప్రైవేట్, కార్పొరేట్ కబంధ హస్తాల్లో ప్రభుత్వ విద్యను కొట్టుమిట్లాడుతున్న తరుణంలో ఇలాంటి జీవోలు తీసుకొచ్చిన తర్వాత ఇంకా ప్రభుత్వ విద్య కాలరాసే కార్యక్రమానికి ఈ యొక్క జీవోలు కావుతున్నాయి. కావున ఈ జీవోల్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటి జీవోలు మనం పూర్తిగా దగ్గర చేసిన వరకు ఏసగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అధికారులను తీసుకొచ్చింది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దీనిపైన పోరాటానికి దశపాలుగా కొనసాగిస్తున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 5 నుండి 10వ తేదీ వరకు జిల్లా స్థాయి ఆటల పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి రాజరాజేశ్వరి తెలిపారు. ఒంగోలు మినీ స్టేడియంలో జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు అసోసియేషన్ నాయకులతో క్రీడల పోటీల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. అథ్లెటిక్, ఆర్చరీ, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, కబడ్డీ, ఖోఖో, హాకీ, వాలీబాల్ వంటి 10 రకాల క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల జిల్లా స్థాయి పోటీలను చేపట్టి వాటిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు కుర్రా భాస్కర్రావు, వై సీనయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ డే, నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మన ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటాము. కానీ దానికి భిన్నంగా ఈసారి 10 క్రీడాంశాల్లో ఆర్చరీ, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, కబడ్డీ, ఖోఖో వంటి బ్యాడ్మింటన్, హాకీ మొదలైన క్రీడల్లో విద్యార్థులను 22 సంవత్సరాల లోపు ఉన్నటువంటి క్రీడాకారులని ఎంపిక చేసి వారి జిల్లా స్థాయి సెలక్షన్లో సెలెక్ట్ అయినటువంటి వారు జోనల్ మీట్ జరుగుతుంది గుంటూరులో జరిగే జోనల్ మీటింగ్ పంపిస్తారు. ఈ జిల్లా సెలక్షన్స్ 5వ తేదీ నుంచి
10వ తేదీ వరకు మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపికైన వారిని క్రీడా యాప్ ద్వారా గుర్తించి స్పోర్ట్స్ అథారిటీ వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి, క్రీడల్లో ఉన్న విద్యార్థులను బయటికి వెలికి తీయటానికే ఈ స్పోర్ట్స్ డే కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ వారు తెలియజేశారు. ఈ నెల 29వ తారీఖు స్పోర్ట్స్ డే సందర్భంగా, అంటే నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ డే వేడుకలు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా జరగడం చాలా సంతోషదాయకం. ఈ టోర్నమెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయాలన్న ఆ ఉద్దేశం మీద ఈరోజు సమావేశం ఏర్పాటు జరిగింది. అన్ని దాదాపు 8 క్రీడల్లో ముందు జిల్లా స్థాయి పోటీలు, తర్వాత జోనల్ స్థాయి పోటీలు, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో కూడా మన జిల్లా స్థాయి జట్లను ఎంపిక చేసి జిల్లా తర్వాత జోనల్ స్థాయి పోటీలకి, తర్వాత రాష్ట్ర స్థాయి పోటీలకి పార్టిసిపేట్ చేస్తారు. ఈ పోటీల్లో మన ప్రకాశం జిల్లా జట్లు మంచి నైపుణ్యం ప్రదర్శించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే మంచి జట్లను ఎంపిక చేసి ఈ పోటీలకి సన్నద్ధం చేస్తామని చెప్పి. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని కొత్తపట్నంలో ఈ నెల 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ కన్వీనర్ చిట్టితోటి శోభన్ బాబు తెలిపారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బహిరంగ సభ కరపత్రాన్ని ఆవిష్కరించారు. పార్టీ వ్యవస్థాపకులు విశ్రాంత ఐఏఎస్ అధికారి GSRK విజయ్ కుమార్ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతానన్నారు. కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు ఎల్ ఆంజనేయులు, సామేలు, డి పోతురాజు, అశోక్, జె కోటేశ్వరరావు, డి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కొత్తపట్నం మండలంలో జరగబోయేటటువంటి లిబరేషన్ పార్టీ మీటింగు మన మహాన్సి పెద్దలు విజయ్ కుమార్ సారు రానే ఉన్నారు. ఆ మీటింగు మన యొక్క బడుగు బలహీన వర్గాలకి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద మనం మాట్లాడతారు సారు. దాన్ని అందరూ కూడా మనం విని మన యొక్క బడుగు బలహీన వర్గాలకి సంబంధించింది అన్నీ కూడా మనకు కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించింది అన్నీ కూడా సార్ చెప్తారు. ఆ మీటింగ్కి అందరూ రావాలి. అందరూ వచ్చి మన యొక్క ఒక బాధలని తెలియపరచడానికి మన సారు వస్తారు. దానికి మీరు అందరూ కూడా ప్రోత్సహించి ఆ మీటింగ్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. మన కొత్తపట్నం మండలంలో మన ఎంతమంది మన యొక్క ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ ఉన్నారో అందరూ కూడా ఆ మీటింగ్కి హాజరయ్యి ఆ మీటింగ్ జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాను. ఆగస్టు 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో భాగంగా ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మన ఒంగోలు నియోజకవర్గం, ప్రకాశం జిల్లాలో ఉన్న, అదేవిధంగా అన్ని గ్రామాల్లో ఉన్న, అన్ని పట్టణాల్లో ఉన్న అందరూ కూడా ఈ యొక్క సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. ఒంగోలు కర్నూలు రోడ్డులోని ఇండస్ట్రియల్ ఏరియా వద్ద నిలుపుదల చేసి ఉన్న ఒక ద్విచక్ర వాహనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. 2 వ్యక్తులు బైక్పై వచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించి వెళ్లిపోయారని స్థానికులు చెప్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియవలసి ఉంది. ఉమ్మడి సీనియారిటీ ద్వారా పదోన్నతులు కల్పించాలని కోరుతూ దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఉమ్మడి ఐక్యవేదిక నిర్ణయించింది. ఒంగోలులోని ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కార్యాలయంలో ఫ్యాప్టో, జాక్టో, ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం, మండల విద్యాశాఖ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి ఐక్యవేదిక సమావేశం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ME-O 1గా పదోన్నతి కల్పించడం దారుణమని ఐక్యవేదిక ప్రతినిధులు అన్నారు. మండలంలో వారికంటే సీనియర్లు ఉన్నప్పటికీ వారిని కాదని పదోన్నతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పాఠశాల విద్యాశాఖ నియంతృత్వ ధోరణి ఎండగడుతూ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
అదే సమయంలో న్యాయ పోరాటం కూడా చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జాక్టో ప్రతినిధులు శ్రీనివాసరావు, నరసింహారెడ్డి, మల్లికార్జునరావు, ఫ్యాప్టో ప్రతినిధులు అబ్దుల్ హై, రఘు, సుబ్బారావు, శ్రీనివాసరావు, పర్రె వెంకట్రావు, ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రతినిధులు వై వెంకట్రావు, సాయి శ్రీనివాసరావు, మండల విద్యాశాఖ అధికారుల సంఘం ప్రతినిధులు టి కిషోర్ బాబు, నాగేంద్రవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం వెంటనే ప్రతిస్పందించి అన్ని పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయుల నిరసన ప్రదర్శన చేయాలని చెప్పి మధ్యాహ్న భోజనం సమయంలో చేశాము. అదేవిధంగా తర్వాత రోజు నల్ల బ్యాడ్జీలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆపస్సు, పిఆర్టీయు సంఘాల తరఫున 2 సంఘాల తరఫున అందరూ ఉపాధ్యాయులు కూడా నల్ల బ్యాడ్జీలతో చాక్డౌన్ కార్యక్రమం నిర్వహించి 26 జిల్లాల డిఈఓలకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం మరి పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల పట్ల ఒక నిబద్ధతతో పనిచేస్తుంది. నేను ముందుకొచ్చి దీని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం టైంలో ఈ సర్వీస్ రూల్స్ సంబంధించి గవర్నమెంట్ వాళ్ళకి ఫేవర్గా ఉంటే దాన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు ఇస్తే కోర్టులో 1/5/2024 మనం గెలవడం కూడా జరిగింది. గెలిచిన దాన్ని నిలబెట్టుకోలేని స్థితిలో ఉండటం అనేటువంటిది ఎంత హాస్యాస్పదం చూడండి. ఇంప్లిమెంటేషన్ చేసుకోలేకపోతున్నాం. గెలిచాం, ప్రకాశం జిల్లా తరఫున నేనే వేశా, నన్ను వేయించారు, నాకు ఎంతో ఫోర్స్ వచ్చింది గవర్నమెంట్ సైడు. రేపు మనకి ఫేవర్గా వచ్చిందని తెలిసి వాళ్ళందరూ నాకు కమిషనరేట్ నుంచి ఫోన్ల మీద ఫోన్లు వచ్చినాయి. 17లో స్పష్టంగా 2 అమెండ్మెంట్స్ తీసుకొచ్చాం. ఒకటి గజెట్ ఆఫీసర్స్ అమెండ్మెంట్, ఒకటి నాన్ గజెట్ ఆఫీసర్ అమెండ్మెంట్ ఒకటి. దాన్ని జిఎస్ఆర్ 636 అనేది జిఎస్ఆర్ 638 అనేటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చాం. ఆ రాష్ట్రపతి ఉత్తర్వులు బేస్ చేసుకుని వాటిల్లో ఉన్నటువంటి తదనుగుణంగా 72, 73, 74 జీవోల్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది 2017. 72 కామన్ గా అన్నిటికి సంబంధించినటువంటిది. 73 స్పెషల్ గా గజెట్ ఆఫీసర్ సర్వీస్ రూల్స్. అంటే గతంలో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్ట్ అనేది 3rd షెడ్యూల్ లేదు. 3rd షెడ్యూల్ ఇన్సర్ట్ చేస్తూ 636 జిఎస్ఆర్ ఇన్సర్ట్ చేశారు. డివైఓకి ఫీడర్ క్యాడర్ ఏంటి, డివైఓ పోస్ట్ ఆల్రెడీ 76లోనే ఉంది, ఏది రెసిడెన్షియల్ ఆర్డర్లో. మరి దానికి ఫీడర్ క్యాడర్ లేదనమాట. దానికి హెడ్ మాస్టర్స్ అని అన్నాడు. హెడ్ మాస్టర్స్ అంటే అప్పట్లో ఉద్దేశం ఏంటంటే హెడ్ మాస్టర్ గ్రేడ్ అని అన్నారు. వీళ్ళు ఏం చెప్తారంటే హెడ్ మాస్టర్స్ అంటే వేరే వాళ్ళు అంటే గవర్నమెంట్ హెడ్ మాస్టర్స్ అనుకుంటా వస్తూ ఇంటర్ప్రిట్ చేస్తూ వచ్చారు. సో దాన్ని స్పష్టంగా హెడ్ మాస్టర్స్ వర్కింగ్ ఇన్ జిల్లా పరిషత్, హెడ్ మాస్టర్స్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ ఫీడర్ క్యాడర్, దాంతో పాటు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్, వీళ్ళిద్దరూ కూడా వీళ్ళకి ప్రమోషన్ ఛానల్. అలాగే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కి స్పష్టంగా హెడ్ మాస్టర్స్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ హై స్కూల్స్ అండ్ జిల్లా పరిషత్ హై స్కూల్స్ అని స్పష్టంగా 3rd షెడ్యూల్ ఇన్సర్ట్ చేయబడింది 17. దాంతో పాటుగా 26 ఒక సబ్ క్లాజ్ లో 2A ఇన్సర్ట్ చేశారు. ఇన్సర్ట్ చేసి దాంట్లో ఏముందా అంటే 2A ఇన్సర్ట్ చేసే దాంట్లో కంబైన్డ్ అనేటువంటి ఒక పదం ఇచ్చి, అంటే గవర్నమెంట్ మేనేజ్మెంట్ ని జిల్లా పరిషత్ మేనేజ్మెంట్ కంబైన్డ్ అనేటువంటి ఒక పదం వాడారు. ఆ పదాన్ని మాత్రమే తప్పుపట్టింది కోర్టు. ఇలా 2A ఇన్సర్ట్ చేసే రైట్ వీళ్ళకి లేదు కదా లోకల్ బాడీస్ మీద అని చెప్పి. అట్లా కాకుండా అప్పుడే కనుక పర్సంటేజ్ పెట్టినట్టుగైతే, పర్సంటేజ్ అంటే ఎలాగంటే డిఈఓకి ప్రమోషన్ ఇచ్చేటప్పుడు 12 సైకిల్ ఉంటుంది. సబ్ జూనియర్స్ జిల్లా స్థాయి జూడో ఎంపిక పోటీలను ఒంగోలు మామిడిపాలెం చెరువు వద్ద ఉన్న యోగా సెంటర్లో నిర్వహించారు. ప్రకాశం జిల్లా జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో 12 నుండి 15 సంవత్సరాల వయసు గల క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులను ఈ నెల 9, 10 తేదీల్లో గుంటూరు కేంద్రంగా జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారని అసోసియేషన్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ షేక్ ఖాజా మస్తాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రవి, నాగేశ్వరరావు, క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా జూడో సబ్ జూనియర్స్ పోటీలు మన మామిడిపాలెం రోడ్లోని యోగా సెంటర్ నందు జరుగుతును. ఈ పోటీల్లో 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు మాత్రమే దీనికి అర్హులు. ఈ పోటీలన్నీ కూడా వివిధ కేటగిరీలో జరుగుతున్నాయి. ఇక్కడ ఈరోజు
మనకి జూడో సెలక్షన్స్ జరుగుతున్నాయి, సబ్ జూనియర్స్ క్యాడర్. సో ఈ క్యాడర్లో గర్ల్స్ అండ్ బాయ్స్కి సంబంధించి -30 వెయిట్ కేటగిరీ నుంచి అబోవ్ 60 వరకు ఉంటుంది. సో ఇక్కడ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో ఈచ్ వెయిట్ నుంచి ఒక క్యాండిడేట్ క్వాలిఫైడ్ అవుతారు స్టేట్ మీట్కి. సో ఆ క్యాండిడేట్ని నెక్స్ట్ గుంటూరులో జరగబోయే స్టేట్ మీట్కి తీసుకొని వెళ్తాం 9-10 తారీఖులో. ఇప్పుడు మన స్టేట్ వైడ్ ఈ రోజున పర్టికులర్గా చాలా చోట్ల ఇలాగే డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా ఆఠియా పాటియా క్రీడా జట్టు ఎంపిక పోటీలను ఒంగోలు పట్టణంలోని ఏబిఎం జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఆఠియా పాటియా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో జిల్లా నలుమూలల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా జట్టును అసోసియేషన్ సభ్యులు ఎంపిక చేశారు. ఈ నెల 9-10 తేదీల్లో ఏబిఎం కళాశాల వేదికగా జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందన్నారు. 2 రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుండి క్రీడాకారులు పాల్గొంటారని జిల్లా అధ్యక్షులు నంబూరి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ దావీదు, ప్రిన్సిపల్ శ్రీవాణి, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా, మీకు ఫామ్స్ మొత్తం మీ సాగు జరుగుతుంది. ఓకేనా, ఆ రోజు ఫిల్టర్ చేసి నేర్పిస్తాం. బాగా ఎవరైతే ఈరోజు మా కళాశాల గ్రౌండ్లో ఆటియా పాటియా సెలక్షన్స్ జరిగాయి జిల్లా తరపున. అలానే ఈ నెల 19వ తేదీ మరియు 10వ తేదీ 9 మరియు 10వ తేదీల్లో ఆగస్టు 9-10 తేదీల్లో ఆటియా పాటియా డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఈరోజు మా కళాశాలలో జరిగినటువంటి పోటీలలో ఎన్నికైనటువంటి జిల్లా తరపు వాళ్ళందరికీ ఫస్ట్ రావాలని, రేపు సెలక్షన్స్లో అందరినీ స్టేట్ మీట్లో ఫస్ట్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. అండర్ 17 సెలక్షన్ జరగడం జరిగింది, బాయ్స్ అండ్ గర్ల్స్. అలాగే రేపు స్టేట్ మీట్ 9-10 మన జిల్లాలోనే ఈ స్టేట్ మీట్ జరగడం జరుగుతుంది. ఆ జిల్లాకి 15-16 డిస్ట్రిక్ట్స్ రావడం జరుగుతుంది. ఈ అవకాశం కల్పించినందుకు అలాగే స్టేట్ సెక్రటరీ సన్నీ గారికి, అలాగే ఏవో లంబా ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. మన జిల్లాలో జరగటం ఇది 15 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. అలాగే ఈ యొక్క టోర్నమెంట్ని దిగ్విజయంగా కంప్లీట్ చేయడానికి స్టేట్ ఆటియా పాటియా ప్రెసిడెంట్గా, సెక్రటరీగా నేను ఆనందపడుతున్నాను. రేపు 9-10 మంచి టీంని సెలెక్ట్ చేసి ప్రైజ్ కొట్టేయాలని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ఉన్నాము. ఆటియా పాటియా జిల్లా సెలక్షన్స్ మా కళాశాల జరగడం చాలా సంతోషకరం. ఇక్కడ పార్టిసిపేషన్ చేసిన పిల్లలందరికీ కూడా మా కళాశాల తరఫున అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రేపు జరగబోయే 9న జరగబోయే స్టేట్ మీట్ కూడా మేము మా సహాయ సహకారాలు అందిస్తామని మీకు సముఖంగా తెలియజేస్తాం. కొరిశపాడు మండలం అనమనమూరు గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పక్కనే ఉన్న ఎన్ఎస్పీ కాలువలోకి బోల్తా పట్టడంతో దాని కింద ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ మహమ్మద్ రఫీ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుడు సయ్యద్ ఏడుకొండలుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు రాలేదు దీంట్లో ఇంకో చెప్ప కాలు పట్టుకోండు. కాలు ఇంకో చేయలేదా? పైకి లాగు, పైకి లాగు, లాగు, లాగన్నా, లాగు, లాగు. లే తప్పు. సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో నివాసం ఉండేవారు మరణిస్తే ఇంటి యజమానులు శవాన్ని ఇంటి ముందు కూడా ఉండనివ్వకుండా జరుగుతున్న అమానుష సంఘటనలకు స్పందించి గుడిమెల్ల గణేష్ 4 లక్షల రూపాయల వ్యయంతో పార్థివ దేహాలను సందర్శనార్థం ఉంచేందుకు 2 గదుల నిర్మాణం చేపట్టారు. ఉత్తర అద్దంకి శ్మశాన వాటికు సమీపంలో 2 గదుల నిర్మాణం చేపట్టినట్లు తెలియజేశారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో స్థలానికి పట్టా పొందానన్నారు. పార్థివ దేహం ఉంచేందుకు గదులు నిర్మించడమే కాకుండా అనాథ మృతదేహాలకు తామే దహన సంస్కారాలు నిర్వహిస్తామన్నారు. గుడిమెల్ల గణేష్ చేస్తున్న కృషికి పలువురు అభినందనలు తెలిపారు.
చాలామంది అర్ధరాత్రి పూట ఫోన్ చేసి గణేష్ ఇల్లు మాకు ఎట్టా మా పరిస్థితి బాగలేదు, శవాన్ని ఎక్కడ పెట్టుకోవాల్సిన ఇంట్లో ఇల్లు గల్లలో ఉంచుకోవట్లేదు, ఉండట్లేదు అని చెప్పి అడుగుతుంటే నేను ఆలోచించి వెట్టుబడి గారి దగ్గరికి వెళ్ళి తిమ్మాయపాలెం ప్రెసిడెంట్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రయత్నం అడుగుకున్నాయా ఇది పరిస్థితి ఊళ్ళో ఇట్లా జరుగుతుంది, మరి మీరు ఏదైనా మాకు సాధిస్తే నేను సేవ చేయడానికి ఉన్నానని చెప్పి నేను అడిగితే అప్పుడు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు వచ్చి రవి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా స్థలం ఇప్పించండి అతను సేవ చేస్తాడని చెప్పి ఆమెతో నేను గట్టిగా పట్టుబట్టాడు. గట్టిగా పట్టుబడితే ఈ రేపు చెడ్డి ఇప్పుడు ఎవరైనా ఇల్లు లేనివాడు ఎవరైనా ఇక్కడనే వచ్చి బాక్స్ మేము ఫ్రీగా ఇస్తాం, బాక్స్ పెడతాం, ఇక్కడనే కార్యక్రమం అంతా చేసుకోవచ్చు. పూర్తిగా అనాథైతే మా సొంతంగా నేనే గుంటలు తీసి నేనే పూడ్చిపెట్టి నేను సేవ చేయాలనుకుని నేను ఆలోచనతో ఉన్నాను. నా వెనక అరసమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయన నీ వెనక నేను ఉన్నాను, నీకెందుకు ముందుకు పోని చెప్పి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అదయ్యా నేను చేసే పట్టుకొని కార్యక్రమం అంతా ఇక్కడనే చేసుకోవచ్చు అన్ని ఏర్పాటు చేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బల్లికురవ మండలం మల్లాయపాలెంలోని సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం, బండరాలు పడి 6 కార్మికుల మృతి, మరో 10 మందికి తీవ్ర గాయాలు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన బాపట్ల జిల్లా ఎస్పీ, మైనింగ్ అధికారులు. ఎర్రటి ఎండలో పొలం గట్టున సీఎం చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభిస్తే సినిమా సెట్టింగ్లా కనిపించాయా అని వైసీపీ జిల్లా అధ్యక్షుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు. పాఠశాలల ఆవరణలోకి విద్యార్థి సంఘాలు రాకుండా తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నా, జీవో ప్రతులు దగ్ధం. డి న్యూస్లో నేటి మాట. డబ్బుకు మనిషిని మార్చే బలం ఉంది అంటారు, కానీ అది నిజం కాదు. డబ్బుని చూస్తే మారిపోయే బలహీనత మనిషికి ఉంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.